హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. మా బ్యాగులు చూసి తిట్టుకోకండి, ఈవిడ బ్యాగులు గోలేంటి అని. వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలం పెట్టి ఇవ్వడం కోసమని ఈ బ్యాగులు కుట్టాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను, వీలైతే మీరు కూడా ఇలాంటివి ప్రిపేర్ చేసుకోండి. ఇదొక 1 మీటర్ బ్లౌజ్ పీస్ అండి. దీన్ని ఇలా 3 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. నేను ఎటువంటి మెజర్మెంట్స్ తీసుకోలేదు, ఉన్న క్లాత్ని ఇలా 3 టైమ్స్ ఫోల్డ్ చేశాను. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ క్లాత్ని ఇంకొక 3 ఫోల్డింగ్స్ వేశాను. కొలతలేమీ లేకుండా ఎలా చేస్తున్నారో అనుకుంటున్నారా? ఆ ఉన్న క్లాత్ని 3 సమాన భాగాలుగా ఫోల్డ్ చేశాను, అంతేనండి. ఈ 1 మీటర్ పీస్లోంచి నాకు ఒక 4 బ్యాగ్స్ వచ్చాయండి. ఇలా జాయింట్ ఉన్న సైడ్ వదిలేసి అపోజిట్ సైడ్ నేను ఇలా కట్ చేసుకున్నాను. ఈ పీసెస్ ఎలా వచ్చాయో మీకు చూపిస్తాను. ఇందులో నుంచే 4 పీసెస్ వచ్చాయండి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేస్తే ఇలా పొడవుగా వచ్చేస్తుంది. ముందుగా మనం 3 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కదా, దాన్ని ఇలా కట్ చేస్తే 3 పీసెస్ వచ్చేస్తాయి. నేను కట్ చేసి పక్కన పెట్టిన పీస్లో నుంచి ఇంకొక పీస్ కట్ చేసుకున్నాను. మొత్తం 4 పీసెస్ వచ్చేసాయి. ఈ పీసెస్ నేను ఎలా కట్ చేసుకున్నానో మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. మీకు అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి. 1 మీటర్ క్లాత్లో నుంచి 4 బ్యాగ్స్కి సరిపడగా పీసెస్ వచ్చాయి. ఇంకా ఇప్పుడు నేను కట్ చేసి పక్కన పెట్టిన పీస్ మిగిలిపోయింది. ఇలాంటివి నేను మొత్తం 8 బ్యాగ్స్ కుట్టాను. నాకు 2 బ్లౌజ్ పీసెస్ పట్టాయండి. ఈ బ్లౌజ్ పీసెస్ 25 పీసెస్ ఉన్న ప్యాకెట్ తీసుకుంటే ఈచ్ వన్ 60 రూపీస్ పడింది. మీకు ఈ షాప్ అడ్రస్ కావాలంటే కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా, చక్కగా పీసెస్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. పేపర్ ప్యూజింగ్ అంటిస్తే చక్కగా స్టిఫ్గా వస్తాయి కాబట్టి నేను ఇదే సైజులో 8 పీసెస్కి కూడా పేపర్ ప్యూజింగ్ని కట్ చేసుకున్నాను. నాకైతే మన కోసం చేసుకునే దానికంటే ఎవరికైనా ఇచ్చేది నీట్గా అందంగా చేసి ఇవ్వాలనిపిస్తుంది. మనం ఏదైనా ఎవరికైనా ఇస్తే అది చక్కగా వాళ్ళకు ఉపయోగపడేలా ఉండాలి కదండి. అందుకే ఇలా నీట్గా ప్రిపేర్ చేస్తున్నానండి. నా ఒపీనియన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మనం స్టిచ్ చేసేటప్పుడు 3 పీసెస్ ఇలా వస్తాయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ప్యూజింగ్ పేపర్ని ఐరన్ చేసి నీట్గా అంటించేసుకోవాలి. ఇవన్నీ ఎవరు కనిపెట్టారో కానీ భలే ఉపయోగపడతాయండి. ఇలా 1 బై 1 అన్ని పీసెస్ని ఐరన్ చేసి పెట్టేసుకున్నానండి. మనం ఒకటే మోడల్లో ఏదైనా బల్క్గా కుట్టేయాలనుకున్నప్పుడు ఇలా నేను చేస్తున్న పద్ధతిని ఫాలో అవ్వండి. 1 బై 1 అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది. స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్ళే ముందే అన్నీ కరెక్ట్గా రెడీ చేసి పెట్టుకుంటే కుట్టేటప్పుడు పని ఈజీగా అయిపోతుంది. నేను ఈ బ్యాగ్ స్టిచ్చింగ్ ఒకటే స్టిచ్ చేసి చూపించుండొచ్చు, కానీ బల్క్లో ఏదైనా ప్రిపేర్ చేయాలి అంటే ఇలా ప్రాసెస్ని ఫాలో అవుతే మీకు ఈజీగా ఉంటుందని చూపించడం కోసం ఇలా అన్నీ స్టిచ్ చేసి చూపిస్తున్నాను. దీనికి బేస్ రావడం కోసం ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకుని ఒకవైపు 2 ఇంచు పైకి 1.5 ఇంచు మార్క్ చేసుకుని కట్ చేసుకున్నాను. ఇది మీకు ఇప్పుడు అర్థం అవ్వకపోయినా కుట్టేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. స్టిచ్చింగ్ పూర్తిగా చూడండి. నా దగ్గర ఒక లేస్ బండిల్ ఉంటే అందంగా ఉంటుంది కదా అని హ్యాండిల్స్ కోసం ఇలా ప్రిపేర్ చేశాను. ఇలా లేస్ అది ఏమీ లేకపోయినా క్లాత్తో అయినా రెడీ చేసుకోవచ్చు, కలర్ఫుల్గా ఉంటుంది కదా అని ఇలా రెడీ చేశాను. అన్ని పీసెస్కి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, బ్యాగ్ స్టిచ్ చేయకముందే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. అలాగే మనం హ్యాండిల్ స్టిచ్ చేయడానికి ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి అనేది కూడా మార్క్ చేసి చూపిస్తున్నాను. మనం మార్క్ చేసి పెట్టుకున్న దగ్గర అన్ని హ్యాండిల్స్ని అన్ని బ్యాగ్స్కి ఒకేసారి పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి పని త్వరగా అయిపోతుందండి. ఇలా అన్ని పీసెస్కి హ్యాండిల్స్ని ఒకవైపు స్టిచ్ చేసిన తర్వాత రెండో సైడ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఇలా రఫ్ స్టిచ్ వేస్తే హ్యాండిల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. నేను అన్ని పీసెస్కి లైనింగ్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కటింగ్ చేసినప్పుడు అవి మీకు చూపించాను కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా రెండు వైపులా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించినట్లుగా స్టిచ్ చేసి తిరగేసుకుని కుట్టుకుంటే ఖర్చులు కూడా బయటికి కనిపించకుండా కవర్ అయిపోయి నీట్గా కనిపిస్తాయండి. కుట్టిన తర్వాత మీకే అర్థమవుతుంది. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇలా హ్యాండిల్స్ దగ్గర పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకుని సైడ్కి అంతా లైనింగ్ని అటాచ్ చేసేసుకోవాలి. అన్ని పీసెస్కి ఇలానే అటాచ్ చేసి పెట్టుకుంటే పని స్పీడ్గా అయిపోతుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
చాలామంది బిగినర్స్ కోసం కూడా చెప్పండి అని కామెంట్ చేస్తున్నారు. అందుకోసమే త్వరలో స్టిచ్చింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాను. మీలో ఎవరికైనా టైలరింగ్ నేర్చుకోవాలి అని ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ని ఫాలో అవ్వండి. ఇలా అన్ని పీసెస్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఉన్న లైనింగ్లన్నీ కట్ చేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ని యాజ్ ఇట్ ఈస్గా రెడీ చేసి పెట్టుకోవాలి. ఒకటే చూపిస్తే మీకు అర్థమవుతుందో లేదోనని ఇలా ఇంకొక దాన్ని కూడా చూపించానండి. క్లియర్గా ఉంది కదా. ఇలాంటివి స్టిచ్ చేసి సేల్ కూడా చేసుకోవచ్చండి. అలా ఎవరికైనా చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే మెటీరియల్ అంతా బల్క్లో తీసుకోవాలి. బల్క్లో తీసుకుంటేనే మెటీరియల్ తక్కువ కాస్ట్ పడుతుంది. మీరు కూడా రీజనబుల్ ప్రైస్కి సేల్ చేసుకోవడానికి ఉంటుందండి. అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకేముంది, సైడ్స్ కలిపి బేస్కి ఒక స్టిచ్ చేస్తే రెడీ అయిపోయినట్లే. అది కూడా చూసేయండి. మరి చూసే ముందు మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలా అన్ని పీసెస్కి ఒకసారి ఒక సైడ్ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు అన్ని పీసెస్కి రెండో సైడ్ కూడా స్టిచ్ చేసేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లు బ్యాగ్కి అడుగు భాగంలో రెండు వైపులా స్టిచ్ చేసుకుంటే మన బ్యాగ్స్ అన్నీ రెడీ అయిపోయినట్లే. ఇది కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెద్ద కష్టమేమి కాదండి, సింపుల్గానే అయిపోతుంది. మీకు నేను ఎక్కువ బ్యాగులు చూపించాను కాబట్టి ఇంత టైం పట్టింది. అదే సింగిల్ పీస్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు రిటర్న్ గిఫ్ట్ లాగా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. దీన్ని ఒక బిజినెస్ లాగా కూడా తీసుకుని మీరు చేసుకోవచ్చండి. ఫైనల్గా ఇలా వచ్చాయండి మా బ్యాగ్ వీడియోస్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.